డే 14 బ్లాగ్కి స్వాగతం. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ మాకు బైక్ లేదు, సో మేము ఒక వెహికల్ వచ్చినాం. ఆల్ థ్యాంక్స్ టు శ్యామ్ బ్రో. అండ్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి రంగారెడ్డి వర్సెస్ ఖమ్మం. ఇవాళ మీకు క్లారిటీ ఇస్తాను. ఊళ్ళలో చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక డిబేట్ పెట్టుకుంటారు అనమాట. అసలు కీపర్ స్టేడియంలో చేంజ్ అవుతాడా లేదా, అటు ఇటు ఓవర్కి చేంజ్ అవుతాడని కొన్ని డిబేట్స్ ఆడేవాళ్ళం మేము. నేను కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సాలు ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం, కానీ స్టేడియం వచ్చినాక అర్థమైంది కీపర్ చేంజ్ అవుతాడని. సో నేను కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు కీపర్ ఎలా చేంజ్ అవుతాడో. ఇందాక ఇటు సైడ్ ఓవర్ అయిపోయింది, ఇదిగో అక్కడ కీపర్ అవతలికి వెళ్తున్నా అనమాట. అవతలికి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి బౌలింగ్ స్టార్ట్ చేస్తారు. అంపైర్స్ కూడా చేంజ్. నాకు క్లారిటీ వచ్చింది, అలాగే వర్షం కూడా వచ్చింది. బట్ అలాగైనా సరే ఖమ్మం ఓన్ బై 5 వికెట్స్ అనమాట రంగారెడ్డి మీద. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి కరీంనగర్ వర్సెస్ హైదరాబాద్. ఈ మ్యాచ్ చెప్పాల్సిన అవసరం లేదు, హైదరాబాదే గెలిచింది. ఈ సీజన్లో దానికి అసలు తిరుగులేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.